ఇక మీరు జుట్టు కోసం ఏది వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి ట్రై చేయండి. 3 రోజులు నైట్ నిద్రపోయే ముందు ఇలా చేయండి. మీరు వద్దన్నా మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి, దానికి ఏదైనా చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, తక్కువ టైంలో హెయిర్ అనేది ఫాస్ట్గా ఒత్తుగా పెరగడానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను. దీనికోసం కష్టపడాల్సిన అవసరమే లేదండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైతే హెయిర్ అనేది తక్కువగా ఉంది, ఫ్రంట్ భాగాన హెయిర్ లేదు, గ్రోత్ అవ్వట్లేదు, బాల్ హెడ్ సమస్య ఉంది, మాకు హెయిర్ అనేది కుచ్చులుగా ఓడిపోతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ టెక్నిక్ ఇది. నైట్ నిద్రపోయే ముందు ఇలా చేయండి. నైట్ నిద్రలోనే హెయిర్ అనేది పెరుగుతుంది. అస్సలు కష్టపడాల్సిన పని లేదు. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఇప్పటి వరకు ఇలాంటి టిప్ని ఎవరు షేర్ చేసి ఉంటారు కూడా. తప్పకుండా ట్రై చేస్తే ఫాస్ట్గా హెయిర్ అనేది పెరగడం పక్కా. లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పవర్ఫుల్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ జార్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆయిల్ ప్రిపరేషన్ కోసం. మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్నా, లేదనుకుంటే ఏదైనా ఒక చిన్న కంటైనర్ ఉన్నా, ఎందులైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు కూడా యాడ్ చేసుకోండి. అది బాదం ఆయిల్ అయినా, లేదనుకుంటే చాలామంది ఇప్పుడు మనకి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు, అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అయినా. సో కోకోనట్ ఆయిల్ అనేది అందరికి అవైలబుల్గా ఉంటుంది కదా. 4 గ్లాసుల కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇందులో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని 1 గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను. అంటే మీరు 4 వంతులు కోకోనట్ ఆయిల్ అనుకుంటే 1 వంతు మనకి ఆముదం అనేది ఉండాలి, క్యాస్టర్ ఆయిల్ అనమాట. సో ఇందులో ఇప్పుడు నేను రోస్మెరీ లీవ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆర్గానిక్ హ్యాబిట్స్ నుండి తీసుకున్నాను. సో చాలామంది అడుగుతారండి ఎక్కడ తీసుకున్నారు, మీరు ఏం వాడారు అనేసి. అందుకే నేను ముందే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈజిప్టియన్ డ్రైడ్ రోస్మెరీ లీవ్స్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి రోస్మెరీ పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మనం చాలా వీడియోస్లో చూస్తున్నాను కదా. సో ఈ ఆర్గానిక్ హ్యాబిట్స్ నుండి అయితే చాలా బాగున్నాయి రోస్మెరీ. చాలామంది రివ్యూస్ కూడా నేను చూసి తెప్పించాను. రోస్మెరీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇది మన స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది హెయిర్ పోలికల్స్కు బ్లడ్ సరఫరా అందించి జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు మనకి స్ప్లిట్ కూడా ఉండవు, డాండ్రఫ్ కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా సరే రోస్మెరీ వాడితే ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. మీ హెయిర్ అనేది హెల్తీగా గ్రోత్ అవుతుంది. చాలా రకాలైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా రోస్మెరీని యూస్ చేస్తున్నారు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. ఇక్కడ 1 స్పూన్ రోస్మెరీ లీవ్స్ని యాడ్ చేశాను కోకోనట్ ఆయిల్లో. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కలోంజీ వల్ల కూడా మనకి చాలా రకాలైన హెయిర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి కలోంజీ కూడా సూపర్గా హెల్ప్ అవుతుంది. 1 స్పూన్ కలోంజీని యాడ్ చేశాను. కలోంజీ వల్ల మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ అనేది బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా, స్ప్లిట్ ఉన్నా, అలాగే వైట్ హెయిర్ సమస్య ఉన్న కలోంజీ అనేది చాలా పవర్ఫుల్గా కంట్రోల్ చేసి ఇమ్మీడియట్గా హెయిర్ అనేది గ్రోత్ అయ్యేటట్లు చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతులు 1 స్పూన్ యాడ్ చేసేయండి. ఇక్కడ అన్నీ కూడా నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతుల వల్ల కూడా మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, అందులో డౌటే లేదు. సో తర్వాత వచ్చేసి లవంగాలు అనమాట. లవంగాల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు. లవంగాలను కూడా ఇక్కడ నేను 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. లవంగాల వల్ల మనకి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఎక్కడ మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటామో అక్కడ కూడా మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అంతేకాదు స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. అంటే డాండ్రఫ్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఉండవు. హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది, వాల్యూమ్గా కనపడుతుంది. లవంగాలు యాడ్ చేసిన తర్వాత 1-2 సార్లు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే అన్నీ కూడా మిక్స్ అవుతాయి. సో మనం ఎంత మిక్స్ చేసినా కొన్ని కిందే ఉంటాయి, కొన్ని పైన తేలుతాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి దీన్ని. ఎండలో అంటే మధ్యాహ్నం పూట ఎండలో కాదండి, మనకి 8-10 మధ్య ఎండ వస్తుంది కదా మార్నింగ్ టైంలో, ఆ ఎండలో పెట్టుకోవాలి. అంటే సన్లైట్ తగిలేటట్లు పెట్టుకోవాలి. ఇలా మనం 3-4 డేస్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లవంగాలు అయితే పైన తేలుతాయి, రోస్మెరీ అనేది ఇలా పైన ఉంటుంది.
సో అన్నీ కూడా మనకి చాలా బాగా ఫర్మెంటెడ్ అవుతాయి అన్నమాట ఈ 3-4 డేస్లో. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు గ్యాస్ మీద హీట్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ నార్మల్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి 3-4 డేస్ సన్లైట్ తగిలేటట్లు పెట్టి తర్వాత యూస్ చేయండి. నేనైతే 4 డేస్ పెట్టాను. 4 డేస్ పెట్టిన తర్వాత మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి అయితే మనం స్ట్రెయిన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లోకి. సో ఎందుకంటే మనకి ఇంకా బాగా ఫర్మెంటెడ్ అవుతాయి అన్నమాట. ఇంకొక విషయం అండి, మనకి ఆయిల్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. మనం ఆయిల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ 3-4 డేస్ సన్లైట్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా హెయిర్కి అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి, నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే ఇదే. నేను గత కొన్ని నెలల మట్టి ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయితే నాకు 0% అని చెప్పొచ్చు. సో నాకు బేబీ హెయిర్ కూడా చాలా బాగా రీగ్రోత్ అయిందండి ఈ ఆయిల్ యూస్ చేశాక. అంతేకాదు నా హెయిర్లో వాల్యూమ్నెస్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. చాలా పల్చగా ఉన్న హెయిర్ కూడా చాలా ఒత్తుగా మారుతుంది. ముఖ్యంగా మనకి హెయిర్ అనేది ఎక్కడ లేదు, ఫ్రంట్ భాగం లేదు, లేదనుకుంటే బ్యాక్ సైడ్ లేదు. చాలామందికి జుట్టు అనేది పొడవుగా ఉంది కానీ మాకు మందంగా లేదు అంటున్నారు కదా. సో మందపాటి జుట్టు కావాలనుకున్న ఈ ఆయిల్ తప్పకుండా యూజ్ చేయండి. నైట్ నిద్రపోయే ముందు మీ స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. మీరు స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు ఈ ఆయిల్ని అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు మసాజ్ కూడా చేసుకోవాలి 5 to 10 minutes అనేది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా తప్పకుండా ట్రై చేస్తే మాత్రం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. 2 వీక్స్లోనే బెస్ట్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు. ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అనేది ఖచ్చితంగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ ఒక్కటి వాడండి చాలు. ఇక మీరు స్పెషల్గా ఏది వాడాల్సిన అవసరం లేదు. ఆయిల్ అప్లై చేసి 1 hour కానీ ఓవర్ నైట్ కానీ వదిలేయండి. 2 వారాల్లో వద్దనుకున్న హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా మారిపోతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. తక్కువ టైంలో హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో యాడ్ చేసిన రోస్ మెరీ వల్ల హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. ఈ మధ్యకాలన ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియోల్లో కూడా రోస్ మెరీని వాడుతున్నారు. కొంతమంది ఆయిల్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు, కొంతమంది వాటర్లో కూడా యూస్ చేస్తున్నారు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఆయిల్లో యూస్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మీరు నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. నిజంగా నా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. బేబీ హెయిర్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయిందనమాట. సో అసలు హెయిర్ లేని ప్లేస్లో కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఆయిల్ని ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని తప్పకుండా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.